ఫ్రెండ్స్ ఇది SanDisk ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ 1 TB మోడల్ SSD నేను రీసెంట్ గా అయితే దీన్ని పర్చేస్ చేశాను. దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను రీసెంట్ గా మ్యాక్ మినీ M2 అయితే తీసుకున్నాను. అందులో 256 GB వేరియంట్ అయితే నేనైతే కొన్నాను. బట్ ఆ 256 GB వేరియంట్ అయితే సరిపోదు. మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ మనం వీడియోస్ చాలా అందులో స్టోర్ చేసుకోవాలంటే కుదరదు. బట్ దానికోసం నేను ఒకవేళ 512 GB వేరియంట్ తీసుకున్నాను అనుకోండి మ్యాక్ మినీ, నాకైతే అరౌండ్ ఒక 20,000 ఎక్స్ట్రా పెట్టాలి. బట్ మనం 20,000 ఎక్స్ట్రా పెట్టినా ఇంకొక 256 GB అయితే పెరుగుతుంది కానీ ఎక్కువైతే పెరగదు. అందుకని నేనైతే ఒక 8,000 లో ఈ SanDisk ఎక్స్ట్రీమ్ 1 TB మోడల్ నా SSD అయితే కొన్నాను. బట్ దీని స్పీడ్ తీసుకుంటే మీకు వీళ్ళైతే మెన్షన్ చేశారు 1050 Mbps స్పీడ్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే మనం చూద్దాం ఇది ఎంత స్పీడ్ ఉంటుందో. మనకి ప్రాక్టికల్ గా వాళ్ళు చెప్పినట్లే 1050 Mbps స్పీడ్ ఉంటుందా లేకపోతే ఇంకా తగ్గుతుందా. నేనైతే ఇప్పుడైతే కొన్ని టెస్ట్ అయితే చేశాను. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను మ్యాక్ తో అలాగే మొబైల్స్ తో దీనైతే యూస్ చేశాను. స్పీడ్ టెస్ట్ కూడా చేశాను. మొబైల్లో ఎంత స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే మనకి మ్యాక్లో ఎంత స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే దీని స్పీడ్ వాళ్ళు చెప్పినట్లు 1050 Mbps స్పీడ్ ఉందా, నేను మొత్తం క్లారిటీగా అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే మీకు ఒక SanDisk ఫస్ట్ SSD అయితే ఉంటుంది. SSD తర్వాత మీకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. అలాగే ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు ఒకవేళ మీరు టైప్ సి నుంచి USB ఏ పోర్ట్ అయితే మీకు ఉంటుంది, మీరు ఏదన్నా మీకు ల్యాప్టాప్స్ కానీ అలాగే మీరు ఒకవేళ పీసీలు కానీ మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మీకు టైప్ సి లేకపోతే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకంతే బాక్స్ అయితే మన కంటెంట్స్ అయితే ఏం లేవు. మీకైతే SSD అయితే ఇలా ఉంటుంది. చూడడానికి చాలా పోర్టబుల్ గా చాలా చిన్నగా అయితే ఉంటుంది. బాటమ్ లో మీకు చూసుకుంటే టైప్ సి పోర్ట్ అయితే ఉంది. మీరు ఇక్కడ నుంచే మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా దీంట్లో పంపించాలన్నా ఇక్కడ నుంచి మీరు కేబుల్ కనెక్ట్ చేసి మీరైతే పంపించాలి. చాలా కాంపాక్ట్ గా అయితే ఉంది. చాలా చిన్నగా కూడా ఉంది. మీరైతే దాన్ని క్యారీ చేయాలన్నా ఈజీ క్యారీ చేయొచ్చు. అంత చిన్నగా అయితే ఉంది SanDisk SSD. ఫ్రెండ్స్ ఈ SanDisk ఎక్స్ట్రీమ్ 1 TB మోడల్ ఇప్పుడైతే దీని స్పీడ్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం. బట్ వీళ్ళు మెన్షన్ చేసింది అయితే 1050 Mbps స్పీడ్ అని చెప్తున్నారు. బట్ రియాలిటీగా ఇంత స్పీడ్ ఉంటుందని ఇప్పుడైతే మీకు చెక్ చేసి చూపిస్తాను. నేనైతే మ్యాక్ మినీ M2 అయితే తీసుకున్నాను. ఇది 256 GB వేరియంట్. దీంతో కంపేర్ చేస్తే ఈ SanDisk స్పీడ్ ఎంత ఉందో నేనైతే కంపేర్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే దీని నుంచి కొన్ని ఫైల్స్ అయితే నేను మా పీసీకి కాపీ చేసి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. అప్పుడు మనకి ఎంత స్పీడ్ ఉంటుందో, అలాగే మొబైల్లో కూడా కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, మనకి ఎంత స్పీడ్ ఉంటుందో మీకైతే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అయితే మీకు పీసీలో ఉంటుంది స్పీడ్ టెస్ట్ చేయడానికి. నేనైతే స్పీడ్ టెస్ట్ చేసి ప్రాక్టికల్ గా వాళ్ళు చెప్పినంత స్పీడ్ ఉందా లేదా రియాలిటీ అని మీకైతే చూపిస్తాను. ఒకవేళ మీరు కొత్తగా చూసుకున్నట్లయితే మీ పర్పస్ కి ఇది యూజ్ అవుతుందా కాదా అని మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ దీనికోసం మీకైతే యాప్ స్టోర్ లో కానీ మీకు ఒకవేళ మీరు విండోస్ యూస్ చేసినా మీకు స్పీడ్ టెస్ట్ అని ఒక ఇదైతే సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, డిస్క్ స్పీడ్ టెస్ట్ అని. నేనైతే టెస్ట్ చేస్తాను. ఇక్కడ రైట్ స్పీడ్ అలాగే రీడ్ స్పీడ్ అయితే ఇక్కడ మీకు కనబడుతుంది కదా. బట్ ఫస్ట్ అయితే నేను మ్యాక్ మినీ స్టోరేజ్ స్పీడ్ ఎంత ఉందో మీకైతే చూపిస్తాను. ఇక్కడ స్పీడ్ టెస్ట్ స్టార్ట్ అని ఉంది, స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ రైట్ స్పీడ్ చూసుకుంటే 1700 Mbps స్పీడ్ అయితే వచ్చేసింది. అలాగే ఇక్కడ రీడ్ స్పీడ్ చూసుకుంటే మనకి 1500 Mbps స్పీడ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు. బట్ మనకి మ్యాక్ మినీ అయితే రీడ్ స్పీడ్ చూసుకుంటే రైట్ స్పీడ్ చూసుకుంటే 1700 Mbps వచ్చింది. రీడ్ స్పీడ్ చూసుకుంటే 1500 Mbps స్పీడ్ అయితే వచ్చింది. ఇంచుమించు 1500, 9, 10 అలా అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను SanDisk అయితే మీకైతే చూపిస్తాను దాని స్పీడ్ ఎంత ఉందో. బట్ దీంతో కంపేర్ చేస్తే అది స్పీడ్ ఉంటుందా లేదా అని మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే SanDisk స్పీడ్ అయితే మనం టెస్ట్ చేద్దాం. దీని స్పీడ్ ఎంత ఉందో. బట్ దాంతో కంపేర్ చేస్తే మనకి ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మనకైతే అర్థమవుతుంది. వీలైతే 1010 Mbps అని వీలైతే మెన్షన్ చేస్తారు. 1050 Mbps అని మెన్షన్ చేస్తారు. చూద్దాం ఇప్పుడైతే ప్రెసెంట్ దీని స్పీడ్ ఎలా ఉంటుంది. ఇప్పుడైతే నేను మ్యాక్ కనెక్ట్ చేస్తాను. ఈ స్టోరేజ్ ని కనెక్ట్ చేసి జస్ట్ ఇప్పుడైతే మనం చూద్దాం. ఇక్కడ కనెక్ట్ అయితే చేస్తాను. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక టాప్ లో అయితే మీకు అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు నేనైతే రామ్ SSD అని నేనైతే ఇక్కడ పెట్టాను. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. మీకు కనబడుతుంది ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అయితే SSD అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం ఎంత స్పీడ్ ఉంటుందో. ఇక్కడ రైట్ స్పీడ్ చూసుకుంటే మనకి 1788 ఇక్కడ చూడొచ్చు. రైట్ స్పీడ్ చూసుకుంటే 788 Mbps స్పీడ్ అయితే ఉంది. అలాగే రీడ్ స్పీడ్ చూసుకుంటే
787 స్పీడ్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి వీళ్ళు మెన్షన్ చేసింది 1050 ఎంబీపీఎస్ స్పీడ్ అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. బట్ మనకి యాక్చువల్ స్పీడ్ తీసుకుంటే 788 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే ఉంది రైట్ స్పీడ్. అలాగే రీడ్ స్పీడ్ తీసుకుంటే మనకి 787 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే ఉంటుంది. బట్ మీకు ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంది. ఇది మీకు 800 కూడా వెళ్తుంది రైట్ స్పీడ్. అలాగే ఇది మీకు కూడా 795 అక్కడ వరకు వెళ్తుంది. బట్ మనం ప్రాక్టికల్గా వీళ్ళు చెప్పినంత స్పీడ్ అయితే లేదు. మీరైతే గుర్తుంచుకోవాలి. మీరు ఒకవేళ 500 జీబీ తీసుకున్నారు 50 ఎంబీపీ స్పీడ్ది, మీకైతే వాళ్ళు 500 ఎంబీపీఎస్ అని మెన్షన్ చేస్తారు. బట్ అందులో మీకు 400 ఎంబీపీఎస్ 450 అలా అయితే ఉంటుంది. ఇది దీని స్పీడ్ టెస్ట్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎస్ఎస్డి నుంచి మనం ఆ ఫైల్స్ కాపీ చేస్తే ఎంతసేపట్లో అవుతాయో మనం అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను ఒక ఫైల్ అయితే కాపీ చేస్తాను. ఎస్ఎస్డి నుంచి ఈ మ్యాక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ రామ్ ఎస్ఎస్డి అని ఉంది కదా, ఇక్కడ ఈ అన్బాక్సింగ్స్ అనే ఒక ఫైల్ని అయితే కాపీ చేద్దాం. దీని సైజ్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ గెట్ ఇన్ఫార్మ్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు మీకు 8.2 జీబీ అయితే ఉంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, 8.2 జీబీ అయితే ఉంది. బట్ ఈ 8.2 జీబీ ఫైల్ని మనం ఎంతసేపు కాపీ చేయొచ్చో చూపిస్తాను మీకైతే ఇప్పుడు. ఇక్కడ నేనైతే స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ వదిలేస్తున్నాను. నేనైతే పెట్టాను, చూద్దాం ఎంతసేపట్లో అవుతుందో. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ మనకైతే ఒక 10 సెకండ్స్ ఒక 11 సెకండ్స్ అనుకుంటా. బట్ నేను కొంచెం ఎర్లీగా ముందు క్లిక్ చేస్తాను. 12 సెకండ్స్ మొత్తానికి అయితే ఒక 12 సెకండ్స్ లో మీకు 8.2 జీబీ ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ చేసింది. దీని స్పీడ్ అయితే చాలా బాగుంది. బట్ మీరు ఒకవేళ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మీరు వీడియోస్ కానీ అలాగే ఫోటోగ్రాఫర్ కానీ ఇలాంటి మీరు వీడియో కంటెంట్ ఎడిటర్లు కానీ మీరైతే దీనైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీని స్పీడ్ అయితే చాలా బాగుంది నాకైతే. అలాగే ఇప్పుడు నేను మనం ఆ పీసీ నుంచి ఈ ఎస్ఎస్డీలోకి ఒక ఫైల్ని కాపీ చేస్తే ఇది ఎంత సేపట్లో అవుతుందో మనం అయితే ఇప్పుడు చూద్దాం. బట్ ఇందాక మనకి 12 సెకండ్స్ కదా. బట్ ఈ ఫైల్నే ఇందులో నేను ఎస్ఎస్డీలో డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి బట్ ఇప్పుడు మనకి ఈ మ్యాక్లో ఉన్నది ఈ ఎస్ఎస్డీలోకి అయితే కాపీ చేస్తాను. జస్ట్ నేను చూడండి, మీరు ఎంత సేపట్లో అవుతుందో చూద్దాం. చూ ఆల్మోస్ట్ సేమ్‌గా అయితే అయిపోయింది. బట్ నేనైతే కొంచెం లేట్ క్లిక్ చేశాను అనుకుంటా. మనకైతే సేమ్ టైమ్ మీరు మీ మ్యాక్ నుంచి మీ కంప్యూటర్ నుంచి మీరు ఎస్ఎస్‌డీ‌లకు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, ఎస్ఎస్‌డీ నుంచి మీరు కంప్యూటర్ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా మీకు సేమ్ స్పీడ్ అయితే ఉంటుంది. సేమ్ టైమింగ్ అయితే ఉంటుంది. బట్ స్పీడ్ మాత్రం చాలా ఇంప్రెసివ్‌గా అయితే ఉంది. ఇప్పుడైతే మొబైల్ చెక్ చేస్తాను. మొబైల్‌లో ఉన్న ఫైల్స్‌ని ఎంత స్పీడ్‌గా ట్రాన్స్‌ఫర్ చేసానో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందాక పీసీలో టెస్ట్ చేసాం కదా, ఇప్పుడైతే మొబైల్‌లో టెస్ట్ చేద్దాం. ఈ ఎస్ఎస్‌డీలో ఉన్న ఫైల్‌ని ఈ మొబైల్‌కి కాపీ చేసి ఎంత టైం పడుతుందో మీకైతే చూపిస్తాను. చాలామంది మొబైల్‌లో గూడా ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఎస్ఎస్‌డీ అయితే యూజ్ చేస్తుంటారు. బట్ మొబైల్ కోసమే చాలామంది కొంటుంటారు. ఇప్పుడైతే చూపిస్తాను. ఇందాక మనం ట్రాన్స్‌ఫర్ చేసిన 8.2 జీబీ ఫైల్‌ని మనం ఎప్పుడైతే మొబైల్‌కి అయితే కాపీ చేద్దాం. ఇందులో ఎంత టైం పడుతుందో మనకి మ్యాక్‌లో అయితే అరౌండ్ 12 సెకండ్స్‌లోనే కాపీ అయిపోయింది. బట్ మనకి మొబైల్‌లో ఎంతసేపు పడుతుందో, బట్ నా అంచనా ప్రకారం అయితే మీకు చాలా టైం పట్టొచ్చు. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. బట్ మ్యాక్ అయితే మనకు కొంచెం స్పీడ్‌గా అయిపోయింది కాబట్టి, బట్ ఇందులో అయితే మీకు కొంచెం టైం పడుతుంది. ఇక్కడైతే కనెక్ట్ అయిపోయింది చూడొచ్చు. ఎక్స్‌ట్రీమ్ అని 55 ఏఈ అని ఉంది. ఎప్పుడైతే మనం ఇందాకలా కాపీ చేసిన ఫైల్‌ని ఇప్పుడైతే కాపీ చేద్దాం. ఇక్కడ అన్బాక్సింగ్స్ అని ఉంది కదా, అన్బాక్సింగ్ దీనైతే కాపీ చేద్దాం. ఆ కాపీ ఈ కాపీ మీద క్లిక్ చేసాక ఇప్పుడు మన ఇంటర్నల్ స్టోరేజ్‌కి అయితే కాపీ చేద్దాం. బట్ నేనైతే టైమర్ పెడతాను, చూపిస్తాను మీకు ఎంత టైం పట్టిద్దో. చాలామంది దీనికోసమే తీసుకుంటారు కాబట్టి నేనైతే చూపిస్తాను. బట్ దీంట్లో ఎంత టైం పట్టిద్దో. ఇక్కడ కాపీ అని స్టార్ట్‌ని క్లిక్ చేస్తాను. చూడొచ్చు కాపీ అయితుంది. నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే చాలా టైం పట్టేటట్లుంది. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే అరౌండ్ ఒక 4 మినిట్స్ అయితే పట్టింది. బట్ అందులో 12 సెకండ్స్ పట్టింది. మీకైతే ఇది ఇందులో 4 మినిట్స్ అయితే పట్టింది. బట్ కొన్ని స్టోరేజ్‌లు అయితే మీకు ఫాస్ట్‌గా ఉంటాయి. కొన్ని మొబైల్స్‌లో మీకు యూఎఫ్ఎస్ 3.0, 3.2 అని అలా అవుతూ ఉంటాయి. బట్ మీ మొబైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ మీరు ఒకవేళ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ యూఎఫ్ఎస్ 3.2 అలా ఉన్నాయనుకోండి. 3.1, 3.2 అలా ఉన్నాయనుకోండి. ఫాస్ట్ స్టోరేజ్ ఉన్న మొబైల్స్ ఉంటాయి. బట్ వాటిలో అయితే మీకు ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. బట్ ఇది రెడ్మీ నోట్
10s దీంట్లో అయితే ఇంత సేపయితే పట్టింది. ఫ్రెండ్స్ చూసారా స్పీడ్ టెస్ట్ అయితే నాకైతే ఇది చాలా బా నచ్చింది. బట్ వీళ్ళు చెప్పేదానికి మనకి 1050 ఎంబీపీఎస్ స్పీడ్ అని చెప్పారు. బట్ మనకి చూసుకుంటే అరౌండ్ ఒక 800 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే ఉంది. బట్ చాలు 800 ఎంబీపీఎస్ అంటే చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. బట్ మనం వీళ్ళు మెన్షన్ చేసింది మనం నమ్మొద్దు. వాళ్ళు మనకి 500 జీబీ తీసుకుంటే మీకు 500 ఎంబీపీఎస్ స్పీడ్ ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకైతే అంత స్పీడ్ ఉండదు. ఒకవేళ మీరు 500 జీబీ వేరియంట్ తీసుకున్నారనుకోండి, మీకు అందులో 500 ఎంబీపీఎస్ స్పీడ్ అని చెప్తే అరౌండ్ మీకు 400-450 మధ్యలో అయితే ఉంటుంది గానీ, మీకు 500 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే ఉండదు. బట్ వాళ్ళు చెప్పిన దానితో కంపేర్ చేస్తే మనకు కొంచెం తక్కువే ఉంటుంది స్పీడ్ అయితే. బట్ చాలు 800 ఎంబీపీఎస్ అంటే చాలా ఫాస్ట్‌గా అయితే ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. మీకు పీసీలో గానీ, మ్యాక్‌లో గానీ చాలా ఫాస్ట్‌గా అయితే అయితాయి. బట్ మొబైల్‌లో చూసుకుంటే మాత్రం మీరు వాడే మొబైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఒకవేళ మీరు వాడే మొబైల్ యూఎఫ్ఎస్ 3.0, 3.1, 3.2 స్టోరేజ్ అయిందనుకోండి, మీకు చాలా ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. బట్ ఒకవేళ మీరు బడ్జెట్ మొబైల్ యూజ్ చేశారనుకోండి, మీకు డేటా మాత్రం చాలా స్లో అయితుంది. బట్ నాకైతే నేను మ్యాక్‌లో అలాగే మొబైల్‌లో టెస్ట్ చేసినప్పుడు నాకైతే నాది మ్యాక్ మినీ M2 కదా! బట్ నేను అందులో ఒక 8.2 జీబీ ఫైల్‌ని అయితే ట్రాన్స్‌ఫర్ చేశాను. అరౌండ్ నాకైతే ఒక 12 సెకండ్స్‌లోనే ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. 12 సెకండ్స్ ఓన్లీ. అలాగే నేను ఇంకో ఆండ్రాయిడ్ మొబైల్ రెడ్మీ నోట్ 10s మొబైల్‌లో నేనైతే అదే ఫైల్‌ని 8.2 జీబీ ఫైల్‌ని నేను ఇందులోకి మొబైల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేశాను. కాపీ చేశాను. కాపీ చేసి నాకు 4 మినిట్స్ అరౌండ్ 4 మినిట్స్ అయితే పట్టింది. ముఖ్యంగా మీరు బేసిక్ మొబైల్ వాడుతున్నట్టయితే మీకైతే కొంచెం స్లో అయితే మీరు నోటీస్ చేస్తారు. బట్ మీరు ఒక హై ఎండ్ మొబైల్స్ యూఎఫ్ఎస్ 3.1, 3.2 స్టోరేజ్ ఇవి ఉంటాయి కదా! ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఉంటాయి. 30,000 నుంచి అబోవ్ ఉంటాయి. బట్ అందులో మాత్రం మీకు ఫైల్స్ మాత్రం చాలా ఫాస్ట్‌గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అవి ఫాస్టెస్ట్ స్టోరేజ్‌తో వస్తాయి కాబట్టి మీకైతే కొంచెం ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ SanDisk ఎక్స్‌ట్రీమ్ పోర్టబుల్ 1 టెరాబైట్ మోడల్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. అలాగే మన ఛానెల్‌లో మ్యాక్ మినీ M2 అన్బాక్సింగ్ అయితే వచ్చేసింది. మీరైతే చూడండి. ఒకవేళ మీరు చూడకపోతే మీరైతే ఖచ్చితంగా వీడియో చూడండి. మీరు బడ్జెట్‌లో ఒక మంచి పవర్‌ఫుల్ ఎడిటింగ్ పీసీ కావాలనుకుంటే మ్యాక్‌లో మీకైతే ఇది చాలా బెస్ట్. అలాగే మీరైతే స్టూడెంట్ డిస్కౌంట్ ఎలా అప్లై చేసుకోవాలి మ్యాక్ మినీ కొనేటప్పుడు 10,000 డిస్కౌంట్ ఇన్‌స్టాంట్‌గా అలాగే మీరు యాపిల్‌కి సంబంధించిన ఎయిర్‌పాడ్స్ సెకండ్ జనరేషన్ ఉంటాయి కదా! బట్ వాటిని కూడా మీరు ఎలా ఫ్రీగా పొందాలో నేనైతే ఒక వీడియో చేస్తాను. ఎలా స్టూడెంట్ డిస్కౌంట్ అప్లై చేసి మనం 10,000 ప్లస్ యాపిల్ ఎయిర్‌పాడ్స్ సెకండ్ జనరేషన్ ఎలా ఫ్రీగా తీసుకోవాలని నేనైతే క్లారిటీ ఒక వీడియో చేసి మన ఛానెల్‌లో 2 వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఒకవేళ ఆ వీడియోలు చూడాలనుకుంటే చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయి. ఆ వీడియోస్ చూసాక మీరు ఒకవేళ మ్యాక్ బుక్ గాని, మ్యాక్ మినీ గాని తీసుకున్నారనుకోండి, మీకు వాటితో పాటు 10,000 ఇన్‌స్టాంట్‌గా డిస్కౌంట్ వస్తుంది. అలాగే యాపిల్ ఎయిర్‌పాడ్స్ అయితే ఫ్రీగా వస్తాయి. ఒకవేళ మీరు ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే మీకైతే ఇవైతే పొందలేరు. బట్ మీరు ఆన్‌లైన్‌లో తీసుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు మ్యాక్ మినీ అలాగే యాపిల్‌కి సంబంధించిన ఎయిర్‌పాడ్స్ అయితే ఫ్రీగా అయితే పొందొచ్చు. అలా మ్యాక్ మినీ కాదు 10,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ మ్యాక్ మినీ కొంటే అలాగే ఎయిర్‌పాడ్స్ ఫ్రీగా అయితే వస్తాయి. మీరైతే ఆ వీడియోని చివరి వరకు చూడండి. మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు మ్యాక్ బుక్ తీసుకోవాలనుకుంటే 10,000 డిస్కౌంట్ ప్లస్ యాపిల్‌కి సంబంధించిన ఎయిర్‌పాడ్ ఫ్రీగా అయితే మీకు వస్తాయి. మీరైతే ఆ వీడియోని మిస్ అవ్వకండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు ఎప్పుడైనా తీసుకోవాలన్నా ఆ వీడియో అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీరైతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానెల్ మీరు జాయిన్ అయ్యారనుకోండి మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ ఏమైనా కొత్తగా వచ్చినాయి నేనైతే అక్కడ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. మీకైతే ఇన్‌స్టాంట్‌గా నోటిఫికేషన్ వస్తది. మీరు 100లో ఒక రెండో, మూడో డీల్స్ అయితే మీకు నచ్చుతాయి. అలాగే మీకు యూజ్‌ఫుల్ అయ్యే డీల్స్ అయితే ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్‌నైతే మీరు యాక్సెస్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.